హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలీనాస్ డైలీ బ్లెండ్. ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీలో ఎంతమందికి వంకాయలంటే ఇష్టం లేదు? నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి. అయినా కూడా ఈ రెసిపీనైతే ఒక్క వంకాయ కూడా మిగల్చకుండా తినేస్తానన్నమాట. ముందుగా పొడవు వంకాయలని తీసుకొని లేతగా ఉన్న వాటిని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక చిన్న బౌల్లో కొంచెం ఉప్పు, కారం, పసుపుని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న వంకాయలను ఇలా 4గా మనము చీల్చుకొని ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవాలన్నమాట. లేత వంకాయలు తీసుకుంటే త్వరగా మగ్గిపోతాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. సో లేత వంకాయలతో ట్రై చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా వంకాయలన్నిటినీ మనము కట్ చేసేసుకున్న తరువాత మనము ముందుగా ఉప్పు, పసుపు ఇంకా కారం మిశ్రమాన్ని అయితే మనము చేసుకున్నాం కదా, దాన్ని మనము ఆ మధ్యలో అయితే అప్లై చేసేసేయాలి నీట్గా. అంత 4 పీసెస్కి అది నీట్గా పట్టేటట్టుగా మనము వాటిని పెట్టేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇట్లా వంకాయలన్నిటికీ పెట్టుకున్న తర్వాత ఇంకా మిగిలినది ఉంటుంది కదా, ఈ ఉప్పు, కారం, పసుపు మిశ్రమం అనేది, దాన్ని పడేయొద్దు, అట్లే ఉంచండి, మనకి యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇట్లా స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయలను ఆ ఆయిల్లో వేసేయాలి. అయితే ఈ వంటకం అనేది మనం ఖచ్చితంగా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేయండి, హై ఫ్లేమ్లో అస్సలు చేయొద్దు. ఇంకొకటి ఏంటి అంటే, మనము ఇప్పుడు ఈ వంకాయని లైట్గా ఫ్రై చేస్తున్నాం కదా, ఇలా చేసేటప్పుడు పొరపాటున కూడా మూత పెట్టొద్దు. ఈ ఫస్ట్ స్టెప్లో అయితే పొరపాటున కూడా మూత పెట్టొద్దు. మూత పెట్టకుండా అక్కడనే ఉంటూ నిదానంగా వాటిని అటు ఇటు తిప్పుకుంటూ మగ్గనివ్వాలి. చూసారు కదా వంకాయ కలర్ ఎలా మారిపోతుందో. ఇంకా అట్లా ఇదైతే ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది, చాలా క్విక్గా అయిపోతుంది. దీన్ని మనము పప్పుచారు కానీ టొమాటో పప్పు కాంబినేషన్లో కానీ మనము తీసుకున్నట్లయితే ఇంకా అసలు అల్టిమేట్ అన్నమాట. ఎప్పుడు వడియాలు, పెరుగు మిరపకాయలు అలా కాకుండా ఒకసారి వంకాయలతో ట్రై చేయండి. ఇంకా మీరు ఎప్పుడు ఇదే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. వంకాయలు అంటే ఇష్టం లేని నాలాంటి వాళ్ళు కూడా ఇది చాలా హ్యాపీగా తినే వంటకం అన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఇలా 2 వైపులు మనము తిప్పుకుంటూ వంకాయలను అయితే వేయించుకోవాలి. ఇట్లా మనం వంకాయ మీద ఒకసారి ప్రెస్ చేయగానే మెత్తగా లోపలికి వెళ్ళిపోతే అది మగ్గిపోయినట్లు. మనం 2 వైపులా ఇలా ఫ్రై చేసుకున్న తరువాత మాత్రమే మూత పెట్టాలి, ముందుగానే అయితే మాత్రం మూత పెట్టొద్దు. చూసారు కదా వంకాయ ఎంత చక్కగా మగ్గిపోయిందో. అంతేనండి, ఇలా మగ్గిపోయిన తరువాత మన దగ్గర ఆల్రెడీ మిగిలిపోయిన ఈ ఉప్పు, కారం, పసుపు మిశ్రమం ఉంది కదా, దాన్ని కొద్దిగా దీని మీద వేసేసుకోవాలి. అలా వేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు మనం దాన్ని కలిపేసుకున్నట్లయితే మనకైతే మన డిష్ రెడీ అయిపోతుంది. ఇది ఇందాక చెప్పినట్లు పప్పుతో, రసంతో చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మనం గంటలు వంటగదిలో ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా 10 నిమిషాల్లో అయిపోయే డిష్ ఏదన్నా ఉంది అంటే ఇదే. అండ్ యట్ మంచి టేస్టీ డిష్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్లా చూస్తున్నారు కదా 2 వైపులా మనం నీట్గా వేయించేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇంకంతేనండి, ఇలా తీసేసుకోవడమే అయిపోయింది. ఇలా పప్పు కాంబినేషన్తో తినండి, మంచి టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.